నిత్య అన్నదానం అంట, ధ్యానం నేర్పిస్తారంట, శాకాహార భోజనం అంట, ఆరోగ్యమైన భోజనం అంట, మనుషులందరూ ఎంతో ఫ్రెండ్స్ మిత్రుల్లా ఉంటారంట, నవ్వుతూ ఉంటారంట. ఇవన్నీ స్టోరీ బుక్స్లో చదువుకున్నాం కదండి. చాలా మంచి మనుషులంట. ఇవన్నిటికి స్వరూపం ఏది అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్ అండి. పత్రిజీ గారు ఇచ్చిన జ్ఞానం. ఒకసారి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందించినందుకు, ఇంత గొప్ప జీవితాన్ని మనకి ఇచ్చినందుకు. నిజంగా జీవితంలో గురువు రావడం అనేది ఒక పునర్జన్మేనండి. ఎందుకంటే ఆ మార్పు, ఆనందం వేరేలా ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది అనుభవిస్తున్నారు. అవునా కాదా? అవునా కాదా? ఎస్. సో తదుపరి మరికొంతమంది సీనియర్ మాస్టర్స్ వారి యొక్క అనుభవాలు, వారి యొక్క సేవల గురించి చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. శ్రీకాకుళం ఉమ్మడి డిస్టిక్ నుంచి బాలాజీ గారు, విజయనగరం ఉమ్మడి డిస్టిక్ నుండి జె రామారావు గారు, వెస్ట్ గోదావరి డిస్టిక్ నుండి వర్మ గారు, శ్రీ సత్యసాయి డిస్టిక్ ధర్మవరం నుండి ఎంసి ఓబయ్య గారు, వియ్యూరు శివ గారు. వీళ్ళందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. ఒకసారి వీరందరికీ హర్షధ్వానాలు తెలియజేసుకుంటూ స్టేజ్ మీద ఆహ్వానించుకుందాం. మన వెస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ రుద్రరాజు పెద్దవర్మ గారు స్టేజ్ మీదకి రావాలి. వెస్ట్ గోదావరి జిల్లా మాస్టర్స్ అందరు స్టేజ్ మీదకి రావాలి. అలాగే విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ మన రామారావు గారు స్టేజ్ మీదకి రావాలి. శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ మన బాలాజీ గారు, శ్రీకాకుళం జిల్లా మరియు విజయనగరం జిల్లా మాస్టర్స్ అందరు స్టేజ్ మీదకి రండి. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆధ్యాత్మికత అనే పక్షికి ఒక రెక్క సాధన అయితే మరో రెక్క సేవ. ఆ సేవని ఎంత విశేషంగా పత్రిసారి చేసి చూపించారంటే, ఒకటిగా మొదలై చేతిలో చెల్లి గవ ఉన్నా లేకపోయినా ఒకరిని తీర్చిదిద్దుకుంటూ ఇంత విశిష్టమైన ప్రచారం చేసి ఇంత అద్భుతమైన మాస్టర్స్ తీర్చిదిద్దారు. ఆ సేవని, ఆ ప్రచారాన్ని కొత్త పుద్దలు తొక్కించేట్లు ప్రతి జిల్లాలో ఒక ప్రెసిడెంట్ని పెట్టి, ఎన్నో విభాగాలకి ఒక్క ప్రతినిధిని పెట్టి ఎంతో సేవలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ స్లాట్లో ఎవ్రీడే 10 నుండి 11 వరకు జరిగే ఈ స్లాట్లో ప్రతి జిల్లా ప్రెసిడెంట్ వారి జిల్లాలో ఆ సంవత్సరం జరిగిన అద్భుతమైన సేవలు, వాళ్ళు నిర్వహిస్తున్న అద్భుతమైన ప్రాజెక్ట్స్ వివరాలని మీ ముందు పెడతారు. అలాగే రాబో కాలంలో వాళ్ళు చేయబోయే సేవల గురించి, ఆ విశేషాల గురించి తెలియజేయబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి మొదటగా శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ మన బాలాజీ గారు మాట్లాడతారు. ఆయనకు ఒకసారి గట్టిగా హర్షధ్వానాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు మనందరి కలయిక కారణమైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి హర్షధ్వానాలు వ్యక్తం చేసుకుంటూ, ముందుగా ఉన్న మీ అందరికీ కూడా, ఆత్మస్వరూపాల మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఇలాగే మా పిరమిడ్ మాస్టర్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మాది సాలూరు, పార్వతీపురం జిల్లా కన్వీనర్గా చేస్తున్నాను నేను ఇప్పుడు. సాలూరులో త్వరలో అద్భుతమైనటువంటి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. మెర్కాబా పిరమిడ్ తొందరలో వితిన్ 2 months అది ఓపెన్ కాబోతుంది. 80% సిమెంట్ వర్క్ అంతా అయిపోయింది. అలాగే ప్రతి నెల కూడా మన పిరమిడ్ మాస్టర్స్తో మా మేడ మీద మంచిగా ఒక పిరమిడ్ సెంటర్ ఉంది, అక్కడ క్లాసులు చేస్తున్నాం. అలాగే దామోదర్ రెడ్డి సార్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మారం శివప్రసాద్ సారు, వీళ్ళందరూ కూడా సాలూరు వచ్చి అద్భుతమైనటువంటి క్లాసులు చెప్పి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరుస్తూ ఈ కడతాల ప్రాంగణానికి తీసుకురావడం జరిగింది. మనందరికీ కూడా ఒక బర్త్డే వస్తే, ఒక పెళ్లి రోజు వచ్చినా అక్కడ మన ఒక గిఫ్ట్ ఎవరిని ఇస్తే చాలా సరదా పడతాం. ప్రతిసారి మనకి మన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది మనకే గిఫ్ట్గా ఇచ్చారు. ఇంతటి అద్భుత అవకాశం మన ఒక పిరమిడ్లోనే ఉందని నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాజీరావు. నేను శ్రీకాకుళం నుండి వచ్చాను. నేను యాక్చువల్గా 2020లో ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చి 4-5 సంవత్సరాలు అవుతుంది. నేను ఫస్ట్ సారు మన పిరమిడ్
పత్రి సార్తో ఫస్ట్ 2021లో నేనేమో నా రూఫ్ టాప్ మీద ఒక పిరమిడ్ కట్టి అదేమో ఓపెన్ చేశాం ఆయనతో నాకు ఫస్ట్ అదే 1 ఇయర్లో నేనేమో ఆయనతో కలడం అంటేమో నా తాలూకా సుకృతం. అయితే ఇప్పుడు మా జిల్లాలో మాత్రం మేము 2020 కరోనా బిఫోర్ కాకుండా కరోనా తర్వాత మాత్రం చాలా దీనిగా ఉధృతంగా తీసుకొని వెళ్తున్నాం సార్. చాలా మండలాల్లో చాలా సెంటర్స్ ఓపెన్ చేసాం. తర్వాత సెంటర్స్ ఓపెన్ చేసి అందరితో మేము వెళ్ళేమో అక్కడ డోర్ టు డోర్ కూడా మేము ఇది ధ్యాన ప్రచారం చేస్తున్నాము. అలాగే 3 ఇయర్స్ నుండి ఇది ఉత్తరాంధ్ర శాకాహార ర్యాలీ అని చెప్పేసి మేము 3 జిల్లాలు కలిపేమో శ్రీకాకుళంలో మెగా శాకాహార ర్యాలీలు కూడా చేయడం జరుగుతుంది. దానికి చాలామంది ఇవాళ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో చాలా ఉధృతంగా ధ్యాన ప్రచారం ప్రతి మండలంలో కూడా జరుగుతుంది. దానికి అందరం కూడా టీం వర్క్, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరం కూడా కలిసి టీం వర్క్ బ్రహ్మాండంగా చేస్తున్నాం. దానికి ఏంటంటే ఇప్పుడు అంతకుముందు మామూలుగా ఉండి ప్రతి సెంటర్ కూడా ఇవాళ అది వందల కింద తయారై చాలా ఉధృతంగా చేస్తున్నాం. అందరం కూడా బాగా వర్క్ చేస్తున్నామండి. అయితే మరి ఇక్కడికి ఈ కైలాసపురి మహాపిరమిడ్కి ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుంది. వచ్చి ప్రతి ధ్యాన మహాయాగం కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. తర్వాత తన్మన్ కూడా మేము మా జిల్లా నుండి పార్టిసిపేట్ చేయడం, ప్రతి దానిలో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే మరి శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు 3 కూడా సిన్సియర్గా అవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇంకా చెప్పాలంటే ఈ రానున్న రోజుల్లో చాలా మట్టుకు పిరమిడ్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. తర్వాత మా జిల్లాలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక మెగా పిరమిడ్ ప్లాన్ చేస్తున్నాము. దానికి ఏంటంటే మరి మా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిష్యుడు, ఆయన పండిత్ రవిశంకర్ గారి శిష్యుడు. అలాగే మాకు ఏవియేషన్ మినిస్టరు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళతో కూడా మేము కన్సల్ట్ చేసి ఒక మెగా పిరమిడ్ గురించి ప్లాన్ చేస్తున్నాం సార్. డెవలప్మెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాకుళం జిల్లా మాస్టర్స్ అందరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి ఏపీ స్టేట్ టాప్లో ఉంది. రాబో కాలంలో అక్కడ టాప్లో ప్రోగ్రామ్స్ పెట్టబోతున్నాము. మరి రాబో కాలంలో ప్రతి జిల్లాలో ఎవ్రీ మంత్ ఒక భారీ ర్యాలీ పెట్టబోతున్నాం. దాంట్లో భాగంగా తిరుపతిలో ఫిబ్రవరి 9న, మార్చి 9న శ్రీకాకుళంలో పెడుతున్నాము. ఆ భారీ ర్యాలీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి ప్రేమకి, ఆప్యాయతకి విశేషమైన ధ్యాన ప్రచారానికి ప్రతీక అంటే ఏదంటే మన సొసైటీలో గోదావరి జిల్లాలో. అంతేనా కదా? మరి అక్కడ ఏది చేసినా అద్భుతంగా ఉంటుంది. మరి వెస్ట్ గోదావరి జిల్లా కొత్తగా డివైడ్ అయిన తర్వాత వెస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్గా నియమితులయ్యారు మన వర్మ గారు. మరి వారి టీం అందరితో మాట్లాడించి ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆ టీం అందరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మన కారు శివ అని ఉన్నారు, సీనియర్ పిరమిడ్ మాస్టరు. వాళ్ళ మిసెస్ ఆవిడ భూదేవి అని, ఆవిడ ఒక 2 ముక్కలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు భూదేవి అండి. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము. శ్రీకాకుళంలో మేము ధ్యానంలోకి 2016లో ఈ ధ్యానం పరిచయం అయింది. ధ్యానం పరిచయం అయినప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలని మా ద్వారా జరిపించారు మాస్టర్స్ అందరూ కూడా. శాకాహార ర్యాలీలు కానివ్వండి, పిరమిడ్ల నిర్మాణం. మా విలేజ్ బుడగట్లపాలెంలో మొత్తం 8 పిరమిడ్లు ఉన్నాయి సార్. ఎంతో అద్భుతంగా ఒక మత్స్యకారుల గ్రామంలో ఆ యొక్క వృత్తిని పక్కన పెట్టి శాకాహారులుగా, ధ్యానులుగా ఎంతోమంది తయారవుతున్నారు. సీనియర్ మాస్టర్స్ అందరి సహకారంతో 2 పబ్లిక్ పిరమిడ్లు ఉన్నాయండి. వచ్చే వాళ్ళందరినీ వాళ్ళ నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. అలాగే మాకు చేతనైన దాంట్లో మేము నిత్యాన్నదానం అనేది కూడా అక్కడ స్టార్ట్ చేసాం. వచ్చే మాస్టర్స్ అందరి ఆతిథ్యాన్ని మేము స్వీకరిస్తూ వాళ్ళకి కూడా మాకు కలిగిన దాంట్లో ఎంతో కొంత
సేవ చేసుకునే భాగ్యాన్ని ఈ పిఎస్ఎస్ఎంలో మాకు కల్పించారు మహాగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. వారికి సభాముఖంగా ధన్యవాదములు. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం వర్మ గారు. మరి ఈరోజు అద్భుతమైన ఈ గొప్ప కార్యక్రమం, ఈ స్టేజి ఒక సత్యం. ప్రపంచంలో ఈ సృష్టిలో ఎన్నో గ్రంథాలు, ఎన్నో పురాణాలు, ఎన్నో ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి. అన్నిటిలోకి అసలైన సత్యాన్ని తీసి బయటకు తీసి వెలికి తీసి సత్యాన్ని మన ఈ ప్రపంచం దృష్టిలో ఉంచి మరి ఇంత గొప్ప కార్యక్రమానికి మూల పురుషుడు ఈ రోజున ఈ స్టేజీ మీద సత్యమే మాట్లాడి ఈ స్టేజీ మీద ఇంత మాకు అవకాశం కల్పించిన మూల పురుషుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఒకసారి క్లాప్స్ కొడదాం. ఎందుకంటే ఆయన వల్లే మనం ఉన్నాం. ఈ రోజున ఇంత ధైర్యంగా, ఇంత గొప్పగా, నిర్భయంగా జీవించడంలో కానీ, ఏ విషయంలో అయినా సరే, ఎవరితో అయినా సరే నిర్భయంగా సత్యం గురించి మాట్లాడటం కానీ పత్రిజీ ఒక్కరికే సాధ్యం. ఈ సృష్టిలో పత్రిజీకి ఒక్కరికే సాధ్యం. మరి నా పేరు పెద్దివర్మ, వెస్ట్ గోదావరి, మా పశ్చిమ గోదావరి జిల్లాలో. ఎందుకంటే ఓంప్రదం పత్రి సారు అక్కడ ఫౌండేషన్ వేశారు మహానుభావుడు. అది దినదినం అభివృద్ధి చెందుతూ ఎంతోమంది మాస్టర్స్ మరి ఈ రోజున తణుకు పిరమిడ్, కాంతిధర్మ పిరమిడ్ కాడి నుంచి అక్కడ పిరమిడ్ ఉంది, అక్కడ వన్డే క్లాస్ జరుగుతుంది. పేకర్లో పిరమిడ్ ఉంది, అక్కడ వన్డే క్లాస్ జరుగుతుంది. పాలకొల్లో పిరమిడ్ ఉంది, అక్కడ వన్డే క్లాస్ జరుగుతుంది. పెనుమండ్రలో పిరమిడ్ ఉంది, అక్కడ వన్డే క్లాస్ జరుగుతుంది. నరసాపురం పిరమిడ్ ఉంది, అక్కడ వన్డే క్లాస్ జరుగుతుంది. భీమవరంలో పిరమిడ్ అక్కడ వన్డే క్లాస్ జరుగుతుంది. కొవ్వాళ్ళలో వీరవాసనంలో పిరమిడ్ ఉంది, వన్డే క్లాస్ జరుగుతుంది. మాకు సించనాడులో ఉంది, అక్కడ వన్డే క్లాస్ జరుగుతుంది. వన్డే క్లాసులు పెట్టుకోవడానికి మాకు పోటీ అంత. అంటే ఇంచుమించు రోజు వన్డే క్లాసులు వచ్చే జిల్లాగా మా పత్రిజీ యొక్క ఆశయం తీసుకుని మా పిరమిడ్ మాస్టర్లో ఒక్కొక్కళ్ళు ఒక మూల స్తంభాలుగా, ఒక ఆగత్తపాలెం సీన్ గారు కానీ, అది అక్కడ కూర్చున్నారు, అగో తోట సత్యనారాయణ గారు, అగో వాసు గారు, సాంబశివరావు గారు ఆకివీడు, ఆ తోట సత్యనారాయణ గారు. మరి నిజంగా భీమవరానికి 60 లక్షల రూపాయల సైట్ అయినా పిరమిడ్, పెద్ద పిరమిడ్ కడదామని చెప్పి ఆయన ఇవ్వటం జరిగింది. వీళ్ళందరూ గొప్ప మాస్టర్స్ మన వాళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క 30 సెకండ్స్ వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు గొప్ప మాస్టర్స్. ఇగో పేకేరోళ్ళు వీళ్ళందరూ ఏమైనా నిత్యం వాళ్ళు పొద్దున్న లేచిన కానీ ఈరోజు మనం ఏం చెయ్యాలి కానీ ఇదంతా పత్రిజీ మూలమే. మరి ఈ రోజున నిజంగా చెప్తున్నాను, ఈ కర్తాల్లో మరి విజయభాస్కర్ రెడ్డి గారు టీము నిజంగా చూస్తూ ఉంటే మరి వాళ్ళు నిజంగా మనకి పత్రిజీ గారు ఇచ్చిన వరం కింద ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం మరి ఈ రోజున చేయటం నిజంగా వాళ్ళని చూసి మనం కూడా ఇంకా నేర్చుకోవాలని చెప్పి మనందరూ సమన్వయంగా ఉండాలని నేను మరి గారు కోరుకున్నాను. అయితే మా మాస్టర్ చేత కూడా మాట్లాడిస్తాను, తర్వాత నేను 2 విషయాలు మాట్లాడతాను. తర్వాత మరి ముందు తోట సత్యనారాయణ గారికి ఇచ్చాను చివర. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మరి మనందరం చాలా అదృష్టవంతులు. మరి ఏదైనా సరే వెస్ట్ గోదావరి, భీమవరం అంటే మొత్తం ఇండియాకి ఒక ప్రత్యేకత ఉంది. అందుకని మరి భీమవరంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే వెస్ట్ గోదావరిలో కూడా మరి వర్మ గారి ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి నాకు ఇచ్చినటువంటి, నాకు ఏదైనా ప్రకృతికి ఇచ్చానంటే, అది పిరమిడ్కి ఇచ్చానంటే నేను ఇచ్చింది కాదు, అది సుభాష్ పత్రిజీ గారు నాకు ఇచ్చారు. నిన్న కూడా చెప్పాను, ఆయనకి మళ్ళీ నేను ప్రకృతికి ఇస్తున్నాను అంతే. నాకు ఇచ్చినటువంటి ఒకే ఒక ఆయుధం పత్రిజీ గారు నాకు శ్వాస మీద ధ్యాస, అదే జ్ఞానం. ఆ ఆయుధం ద్వారా నేను ఏదైనా సాధించగలను. మనందరం కూడా ఆ ఆయుధం ద్వారానే మనం అందరం సాధిస్తున్నాం. నా ఆశయం ఏంటంటే అన్ని చోట్ల పిరమిడ్స్ రావాలి, అందరూ జ్ఞానం చేయాలి, ప్లస్ అందరూ కూడా శాకాహారిగా మారాలని మన ఆశయం. ఈ ఆశయంతో మనందరం కూడా ఇక్కడ ఏదో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అనుకోవటమే కానీ మనందరం కూడా ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం, అదే జ్ఞాన కుటుంబం మనందరిదేని. ఆ కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి మనందరం కూడా ప్రపంచాన్ని అందరూ కూడా జ్ఞాన జగత్తుగా మారుస్తారని మరి ఎంతటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జ్ఞాన మిత్రులందరికీ జ్ఞానాబంధనాలు.
ఈ కళకి కారణమైన జగద్గురు పత్రి మహారాజుకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. చాలా సంవత్సరాల క్రితం పత్రి గారు ఒక పుస్తకంలో రాశాడు భీమవరాన్ని, వెస్ట్ గోదావరి ఇస్ బెస్ట్ గోదావరి అని. ఇప్పటికీ అలాగే ఉంది. వెస్ట్ గోదావరి ఏ విధంగా వెనకడుగు వేయకుండా జన ప్రసారంలో, పిరమిడ్ నిర్మాణంలో, క్లాసుల్లో కూడా బెస్ట్గానే ఉండాలి, బెస్ట్గానే జరుగుతుంది. గురువు చెప్పింది ఏది అసత్యం కాదని నిరూపణ పుస్తకంలో ఇప్పుడు కూడా భీమవరాన్ని ఆకివీడి రాటగారి దగ్గర ఉందని పుస్తకం. అది పుస్తకంలో రాశాడు పత్రి గారు అనమాట, వెస్ట్ గోదావరి ఇస్ బెస్ట్ గోదావరి అని. ఒక వెస్ట్ గోదావరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. ప్రతిదీ పత్రి గారి ప్రణాళికలో భాగమే. ఇది నాది నీదని కాకుండా ఆ భాగంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లా మాస్టర్లందరికీ వైష్ణగౌతమి చాలా అద్భుతమైన ప్రాజెక్టు, పత్రి గారి కళల పంట అది. మరి దాంట్లో కూడా అందరూ భాగస్వామ్యులు అవుదాము. మరి మన విజయభాస్కర్ రెడ్డి గారు ఈ మధ్య తరచూ మన వైష్ణగౌతమికి రావడం జరిగింది. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, కడతాలు ఒక్క కన్ను అయితే వైష్ణగౌతమి నాకు రెండో కన్ను, రెండు కళ్ళు, నేను చూస్తానని చెప్పి హామీ ఇచ్చారు. సార్ విజయభాస్కర్ రెడ్డి గారు గట్టిగా క్లాప్స్ కొడదామండి ఒకసారి. సరే భాస్కర్, మన వైష్ణగౌతమికి హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు కూడా చాలా ఎంతో బ్యాక్ బోన్గా ఉండి ఎంతో ఉపకారం, వారందరూ గట్టిగా క్లాప్స్ తెలియజేస్తున్నాం. మరి అలాగే ఉగాది ధ్యానయజ్ఞం మార్చి నెలలో ఉంటుంది, దానికి కూడా అందరూ తప్పనిసరిగా పాలు పంచుకుని ఇవన్నీ పత్రి గారి ప్రణాళికలో భాగమే, అందరూ ఎవరిది కాదు, అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం మీ అందరికీ థ్యాంక్ యూ మాస్టర్. అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దివ్యస్ఫూర్తితో ఉభయ గోదావరి జిల్లాల్లో ద్వారకాముని తపస్సు చేసిన ప్రాంతం ద్వారకా తిరుమలలో 2 ఎకరాల ప్రాంగణంలో పిరమిడ్ నిర్మాణం జరిగి పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ బెంగళూరు వారి శనోప్ గారి ఆధ్వర్యంలో స్పిరిచువల్ సైన్స్ క్లాసెస్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 జరుగుతున్నాయి. బ్రహ్మశ్రీ పితామహ యొక్క సంకల్పం ఏంటంటే చిన్నపిల్లల నుంచి ఈ ఆధ్యాత్మిక విద్య అందాలి. అందుకని స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక సిలబస్గా మన యొక్క ధ్యాన శాస్త్రము, సైన్స్ ఆఫ్ మెడిటేషన్, అలాగే స్పిరిచువల్ సైన్స్ కూడా వచ్చిన నాడే మనం అందరిలోనూ ఆ చిన్నప్పటి నుంచి ఆ విత్తనం పడినట్లయితే వారు ఎంతో వికాసంతో విరాజిల్లుతారు అని పత్రిజార్ సంకల్పం. అందుకనే అకాడమీ స్టార్ట్ చేసి దాని ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 3 days ఫ్రీ క్లాసెస్, ఆ క్లాసెస్కి అన్ని చోట్ల నుంచి వచ్చి ప్రతి నెల 3 రోజులు, సెకండ్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు వచ్చి ఆ సర్టిఫికేట్ కోర్సు తీసుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ సర్టిఫికేట్ కోర్సు చేసి ఒక సైంటిఫిక్, అంటే మన స్కూల్స్కి వెళ్ళాలంటే సైన్స్ మెయిన్ బేస్, స్పిరిచువల్ సైన్స్ అనమాట. అది ప్రూవ్ ఏంటి అని చెప్తారన్నమాట. ప్రపంచంలో రీసెర్చ్లో ఉన్న సైన్స్, స్పిరిచువల్ సైన్స్ అన్ని థియరీలను తీసుకొచ్చి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. స్పిరిచువల్ టీచర్స్ ట్రైనింగ్ క్లాసెస్ తప్పకుండా అందరూ వచ్చి ఆ క్లాసెస్ పాల్గొని సర్టిఫికేట్ తీసుకుంటూ కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. శివాజీ గారు. సభకి నమస్కారం అండి. మరి ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మరి గురువుగారు మరి ఆయన కళల్ని మనం అందరం కూడా సాకారం చేస్తున్నామంటే ఆయన మనకి ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్. ఆయన సార్ ఒకసారి ఏం చెప్పారంటే, ఎవరైనా సరే ఈ భూమి మీద ఈ ప్రాంగణంలో జరిగిన విధంగా, ఈ ప్రాంగణంలో జరిగిన అతి అద్భుతమైన సన్నివేశం ఏదైనా ఉందంటే కర్తాల్లో జరిగిన అద్భుతమైన కార్యక్రమమే ఈ భూమి మీద హయ్యెస్ట్ స్థితి అన్నారండి. అంతకంటే గొప్పది ఎక్కడ భూమి మీద జరగదన్నారండి. మీరు 3వ కన్నున్న వాళ్ళు ఎవరైనా చూసుకోవచ్చు అని ఛాలెంజ్ కూడా చేశారు. అంటే ఈ కర్తాల్లో ఈ 10 రోజులు కూడా ఎంత అద్భుతంగా జరుగుతుందంటే ఇది భూతల స్వర్గం, ఇది మరో ప్రపంచం. మరి ఈ ప్రపంచంలోకి అందరినీ తీసుకురావాలి, ఈ ధ్యానంలోకి అందరినీ తీసుకురావాలి. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి మాస్టర్ చేసే పని ఇదే. దీన్ని ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. అలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రత్యేకంగా ఒక పిరమిడ్ రావాలి. ఆ పిరమిడ్ ఆ గ్రామం అంతా కూడా ఎనర్జీని ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న కర్తాల పిరమిడ్ ప్రపంచం అంతా, ప్రపంచ ధ్యాన సభలు ఇక్కడ జరుగుతున్నాయంటే ఈ ఎనర్జీ ప్రపంచం అంతా వెళ్తుంది. అలాగే ప్రతి గ్రామంలోనూ ఒక పిరమిడ్ ఉందంటే ఆ పిరమిడ్ ఆ గ్రామం అంతా ఆ ఎనర్జీని ఫోకస్ చేస్తుంది. అప్పుడు అక్కడ ధ్యానం జరుగుద్ది, శాకాహారం జరుగుద్ది. ఇది గురువుగారు ఎప్పుడో విజన్తో పెట్టింది. దాన్ని మనం చక్కగా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా పేరు బ్రహ్మం, నాది మట్టగుంట.
పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా కొమ్మను రెమ్మను మీ తోడుగా ఉండే అమ్మను కొమ్మను రెమ్మను మీ తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా నీ పొలమును దున్నిన నాగలై మీ పంటను మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాటతో ఊగేటి ఊయలై ఆ పాడేటి పిల్లన్న గ్రోవినై పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా నింగి మబ్బుల్ని వానగా మలిచినం చేరి చిలకల్ని నీళ్లతో తడిపినం చెడ్డ గాలి పీల్చి మంచి విడిచినం మీకు ప్రాణవాయువులు పోసినం మీకు కనువిందు చేసిన పువ్వులం మీ కడుపాకలే తీర్చే పండులం పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా మీరు అలసిపోతే నీడనిచ్చినం చల్లగాలితో ఒళ్ళంతా తడిపినం ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం లేడి పిల్లల్ని ఒళ్ళోన దాచినం అడవికొచ్చిన మునులను సాకినము బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా మీరు కూర్చుంటే కుర్చీ పీటలం మీరు పడుకుంటే పందిరి మంచలం మేము కంటికి రెప్పల కాసినం మీ ఇంటికి ముందర గడపలం మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తెలివి పెంచేటట్టు పుస్తకం మీ రోగాల నొప్పుల మందులం మీరు కడసారి కాల్చేటి కట్టెలం పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా థ్యాంక్ యూ మాకు గొప్ప అవకాశం ఇచ్చిన మహానుభావుడు విజయభాస్కర్ రెడ్డి గారి టీము ఒక్క విషయం విజయభాస్కర్ రెడ్డి గారు మీరందరూ ఇక్కడ ఈ కార్యక్రమం ఎంత గొప్పగా చేశారో ఒకసారి చెప్పండి అందరూ ఎంత క్లాప్స్ కొట్టండి మీరేదో అనుకుంటున్నారు విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ గొప్ప కార్యక్రమం చేశారు టీం అనుకుంటున్నారు కానీ ఒక విషయం గొప్ప విషయం చెప్పాలి మీ అందరికీ ఈ పిఎంసి ద్వారా ఈ మహానుభావుడు మొన్న మేము అక్టోబర్ 2 శాకాహారాలు పెట్టాం భీమవరాన్ని పెట్టే ఇంచుమించు 1200 మందితోటి ఈయన వచ్చి నేను ఆశ్చర్యపడ్డాను వచ్చారు సరే అందరూ వచ్చారు ఈయన వచ్చారు చాలా సంతోషించారు కాదండి నేను నడుస్తాను 8 కిలోమీటర్లు నడిచి తిరిగారు విజయభాస్కర్ రెడ్డి గారు ఎంత గ్రేట్ చూడండి ఆయన అంటే ఆయన ఒక్కటే పత్రిజీ గారు చెప్పిన ఒక్కటే మైండ్లో పెట్టుకున్నారు ఆయన ఆశయం శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు ధ్యాన జగత్తు మరి ఆయన నిజంగా మనందరికీ స్ఫూర్తిగా నేను గొప్ప చెప్పడం కాదు నేను చెప్తే 8 కిలోమీటర్లు నడిచారు కాబట్టి అక్కడ చూపించారు ఆయన ఆచరించి మనందరం కూడా ఒక్కటే మిత్రులారు నేను ఒక్కటే అందరినీ ఫైనల్గా కోరుకుంటున్నాను పత్రిజీ గారు మనందరికీ తెలుసు ఇవాళ మనం ఇంత గొప్పగా ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు కానీ నేను కానీ వీళ్ళందరూ మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఆయన చూసి మనం నేర్చుకుని గొప్పవాళ్ళు అయ్యాం అంటే బాగా చేస్తున్నాం మరి ఇప్పుడు కొత్తగా ధ్యానంలోకి వచ్చి వాళ్ళకి మరి ఆయన కనిపించరు పత్రిజీ గారిని చూడలేదు కానీ ఎలాగ వాళ్ళు తయారవ్వాలంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేలాగా మనం మార్గదర్శకులాగా వాళ్ళకి ఉండాలని మనందరూ సమన్వయంతో ఒక్కటే ఫైనల్గా ఆయన ఎందుకు గొప్పవాడయ్యాడంటే ఏవి ఆశించలేదు ఆయన ఏది ఆశించేవాడు కాదు అలాగే మనం కూడా ఈ రోజున భాస్కర్ రెడ్డి గారు కూడా వీళ్ళ టీం కూడా చూడండి ఒక్కటే మనందరికీ గొప్పగా కార్యక్రమం వీళ్ళందరికీ సేవ చేయాలి ఆనందంగా ఉండాలని చెప్పి మాకు చేసినందుకు విజయభాస్కర్ రెడ్డి గారికి బాగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ వర్మ గారు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం గోదావరిలో ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ముందుగా మన గురుగారైన పత్రిజీ గారికి స్వర్ణత మేడం గారికి పాదాభివందనము చేస్తూ నా పేరు జె రామారావు విజయనగరం పిఎస్ఎస్ఎం అధ్యక్షులుగా బాధ్యతను స్వీకరిస్తున్నాను అట్లాగే నేను 2012లో జ్ఞానానికి వచ్చాను ఈ కర్తాల్ పిరమిడ్ ఓపెనింగ్ రోజే నేను జ్ఞానంలో ప్రవేశించడం జరిగినది పత్రిజీ గారు
తర్వాత నందా గారు పత్రిజీ గారు విజయనగరం వచ్చి మా స్వగృహంలో కనీసం 10 మార్లు అంటే 10 సంవత్సరాలు మా స్వగృహంలో విజయనగరం వచ్చేటప్పుడు తాను విశ్రాంతి తీసుకునేవారు. ఆ సందర్భంగా నాకు విజయనగరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్ అధ్యక్షులుగా నందా గారు మన గురువు గారు నన్ను ఉండమని ప్రేరేపించి ఈవేళ జ్ఞానంలో తీసుకొచ్చినందుకు అద్భుతమైన ఫలితాన్ని పొందుతున్నాం. అట్లాగే కొన్ని ముఖ్యమైన 3 విషయాలు చెప్పదలుచుకున్నాను సింపుల్గా. గురుగారితో మా ఇంటికి ఆయన వచ్చేటప్పుడు కనీసం మన గురువుగారు ఎవరింటికైనా వెళ్ళారంటే అప్పుడు వచ్చిన అతిథుల కంటే ఆయన కలడానికి వచ్చిన అతిథులకు అందరికీ భోజనము సదుపాయాలు చేస్తేనే అది అన్నదానం అంటే అంత ప్రీతి మన పత్రిజీ గారికి. అటువంటి వాళ్ళని ఆదరించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకసారి వచ్చి అన్నదాత సుఖీభవ అని అన్నారు. దాన్ని చాలా ఆశ్చర్యం పొంది చాలా గొప్పగా ఇంకోసారి వచ్చి అన్నదాత సర్వనాశనం అయిపోవాలన్నారు. ఆయన నోటితో ఈరోజు ప్రతి డైస్ మీద ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఏ ఉద్దేశంతో విజనున్న ఒక గురువు గారు సర్వనాశనం మా ఇంట్లో కుటుంబ సభ్యులంతా బ్రాహ్మణం ఏదైనా సర్వనాశనం అయిపోవాలంటే ఏమిటి అని మాలో ఒక బిడియము ఏర్పడది. నిజం చెప్పాలంటే ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా దినదాన అభివృద్ధి చెందుతూ ఆర్థికంగా పురోగతి చెందుతున్నాను. అంటే నాను బ్లాక్స్ క్లియర్ చేశారని నేను ఆవేళ ఊహించాను. అంటే అది అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. విజయభాస్కర్ గారు కూడా ఒకసారి వచ్చారు మా ఇంటికి. అట్లాగే మా పత్రిక గారితో నాకు ఉన్న ప్రయాణంలో కొన్ని రెండు విషయాలు చెప్తున్నాను. నేను మెడిటేషన్లో ఉండేటప్పుడు నాకు జ్ఞానబుద్ధ అనే ప్రాజెక్టుని జ్ఞానబుద్ధిని పెట్టాలి విజయనగరంలో అనుకున్నాను. అది జ్ఞానబుద్ధి నా సంకల్పం వచ్చింది. గురువుగారిని అడిగాను, నువ్వు జ్ఞానబుద్ధిని విగ్రహం ప్రవేశపెట్టు అని చెప్పారు. నేను అట్లాగే విజయనగరంలో 5.5 అడుగుల పాలరాతి విగ్రహాన్ని గురువుగారి చేతుల మీదుగా నందగారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగినది. మన బోధనలో పిరమిడ్ ట్రస్ట్ కార్యక్రమం శోభా మేడం గారు జరిపించారు. మన బోధనలో గురువుగారి జన్మదినం జన్మ ప్లేసు అక్కడికి నేను వెళ్ళేటప్పుడు ఆమె ఒక నానుడి ప్రవేశపెట్టారు. అది విజయభాస్కర్ని కూడా ఈ డైస్ మీద ఏర్పాటు చేయమని కోరుతున్నాను. ఏమిటంటే పత్రిజీ గారు ఖాళీ కుర్చీ పెట్టి ఒక తువ్వాలేసి పత్రిజీ గారు వచ్చి కూర్చున్నట్టు ఆమె ఆ డైస్ మీద పెడితే పత్రిజీ గారి కోసం కుర్చీ ఏర్పాటు చేయాలని పత్రిక వస్తారని చెప్తే నేను అలా చూస్తే కల్లారని పత్రికను చూశాను కుర్చీలో. కాబట్టి ప్రతి వారు కూడా ఈ సరస్వతి ప్రాంగణంలో కూడా ఆయనకు ఒక కుర్చీ ఏర్పాటు చేసి తువ్వాలేసి ఆయన ఆహ్వానం చేయమని నేను కోరుతున్నాను. అది యథార్థము. రెండవది, ఇవాళ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులతో విజయభాస్కర్ పరిచయం ఉంది. విజయభాస్కర్ ముఖ్యంగా నేను కోరుతున్నాను, ప్రతి విద్యార్థి కూడా జ్ఞానులుగా మారాలంటే ప్రతి స్కూల్లో ఒక పీరియడ్ని వరల్డ్ మెడిటేషన్ డే అని 21వ తారీఖున మన గురువు ఎంత విజన్ ఉన్న గురువు కాకపోతే ఎప్పుడో ఆయన నిర్ణయించారు మన వరల్డ్ మెడిటేషన్ డే ఏర్పాటు చేయబడింది. కాబట్టి ప్రతి స్కూల్లో కూడా పీరియడ్స్ ఒక పీరియడ్ అలర్ట్ చేసినట్టు విద్యార్థి మారితే తల్లిదండ్రులు మారుతారు, సమాజం మారుతుంది. కాబట్టి తప్పనిసరిగా నేను మన విజయభాస్కర్ ఒక్క విషయాన్ని కోరుతూ ఆ విషయాన్ని ఏర్పాటు చేయమని పెద్దలతో ఆయనకు అవకాశం ఉంది. సీఎం గారితో మంచి పరిచయం ఉంది. కాబట్టి అది ఏర్పాటు చేయమని కోరుతూ నేను ఇప్పుడు శోభా మేడం చెప్పినట్టు కుర్చీ మాత్రం ఏర్పాటు చేయాలని మిమ్మల్ని మరీ కోరుతున్నాను. నమస్తే. థ్యాంక్ యూ అండి. బ్యాక్ టు బ్యాక్ చాలా కార్యక్రమాలు ముఖ్యంగా ఎందుకంటే వర్మగారు లేరు కాబట్టి చెప్తున్నాను. మొన్న భీమవరంలో ఒక అత్యంత అద్భుతమైన అక్టోబర్ 2 నాడు ఒక ర్యాలీ తీశాడు ఈ మాస్టర్. ఆయనకు అంత పవర్ ఉందని నేను ఊహించలేదు. గట్టిగా చప్పట్లతో అభినందించాలి. నెంబర్ 1. నెంబర్ 2, మొన్న స్వామినారాయణ టెంపుల్ ఆర్గనైజేషన్ ప్రధానమంత్రికి ఆయన గురువు ఆ పెద్ద గురువు రావడం జరిగింది. మన మొత్తం ఈ ప్రాంగణంలో ఒక్కొక్క మాస్టర్ను చూసి ఇంత గ్రామీణ ప్రాంతాల నుంచి స్వచ్ఛమైన ధ్యానులు 11 రోజులు ఎక్కడో కింద వండుకొని మీద వండుకొని ఇంత గొప్పగా ధ్యానం చేస్తున్నారు. ప్రపంచ శాంతి కంటే నా మనసు కరిగిపోయిందని ఆయన ట్వీట్ చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న శ్రీ రామచంద్ర మిషన్
ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం. వారికి భారత రాష్ట్రపతి కూడా ఆ సంస్థకు వస్తుంటుంది. ఆ గురువు గారు కూడా మనం ఇక్కడి నుంచి కలిసి ప్రయాణం చేద్దాం, అన్నదమ్ముల మాదిరిగా ప్రయాణం చేద్దామని గొప్ప గొప్ప బుప్పులు రావడమే కాదు, వారు మనం చూసి పిరమిడ్ మాస్టర్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి ఈ తరంలో మనం ఏం చెయ్యాలి అంటే అందరం పిరమిడ్ మాస్టర్స్ ఐకమత్యంగా ఉండాలి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా వారికి చెప్తున్నాను, ఈ సభాముఖంగా ఐకమత్యంగా ఉండాలి. మనం ఐకమత్యంగా లేకుంటే ఇంకొన్ని ఇక్కర్రా ఎందుకు? ఐకమత్యంగా ఉండాలి, ఒకే మాటగా ఉండాలి, ఒకే బాటగా ఉండాలి. క్రమశిక్షణ పాటించినప్పుడు పత్రి గారి కళ నెరవేరుతున్నది. ఈ స్టేజ్కు, ఈ ప్లాట్ఫామ్కు భారత రాష్ట్రపతి నుంచి ప్రతి గురువు, ప్రతి ఆధ్యాత్మిక గురువులు రాబోతున్నారు. మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నది, హైదరాబాద్ ట్రస్ట్ తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఐకమత్యంగా ఉండండి. ఉండాలన్నా గట్టిగా చప్పట్లు కొట్టండి వారికి, లేకపోతే మీ ఇష్టమిక. థ్యాంక్ యూ. ఒకసారి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడతాం. వాళ్ళు చేస్తున్న సర్వీసెస్కి, వాళ్ళు నిర్మిస్తున్న ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, మరి రాబో కాలంలో మరి ఇందాక మీ పిరమిడ్ చెప్పారు, రాయి కూతురు పిరమిడ్ బాబీ గారు ఆయన కూడా పిరమిడ్ కట్టారు. ఆయన గ్రేట్. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా, నిన్ను చూసి పులకించే పృథ్వీ కూడా, తనను తాను మైమరిచే సృష్టి కూడా. సావిత్రమ్మ బడిలోన సరదాగా ఆడినావు, సంగీతం బడిలోన సరిగమలు పాడిన, సదానంద యోగినే గురువుగా పొందినావు, సాహసమే ఊపిరిగా సారథివై నిలిచినావు. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా, నిన్ను చూసి పులకించే పృథ్వీ కూడా, తనను తాను మైమరిచే సృష్టి కూడా. బోధనలో పుట్టినావు, బోధకునిగా మారినావు, భారమంత భుజములపై ఒక్కడివే మోసినావు, బంధాలను అధిగమించి బుద్ధినిగా ఎదిగినావు, బాధలన్నీ దిగమింగి బ్రహ్మ ఋషిగా ఎదిగినావు. ఎంత గొప్పవాడవయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మల్ మాస్టర్ గట్టిగా చప్పట్లు కొడదాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక జిల్లాగా ఉన్న జిల్లా ఈయన. ఇంకొక టీచర్, హెడ్ మాస్టర్ వర్మ గారు. మరి ఈ సందర్భంగా మీ జిల్లా సమాచారం 2 నిమిషాలు, ఎక్కువ టైం లేదు మనకి. అందరికీ నమస్కారాలు. ధ్యానం ద్వారా తన జీవితాన్ని చరితార్థం చేసుకొని మనమందరం కలుసుకోవడానికి కారణమైనటువంటి మన జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి ధ్యానాభివందనలు అర్పిస్తూ గత 20 రోజులుగా వాహనం ద్వారా నిర్మల్ జిల్లాలో విరివిగా ప్రచారం చేయడం జరిగింది. పిఎస్ఎం అధ్యక్షుడు చంద్రశేఖర్ వర్మను మాట్లాడుతున్నాను. మరి నిర్మల్ జిల్లా ధ్యానం ద్వారా ప్రతి గ్రామానికి వాహనం ద్వారా ప్రచారం చేయడం జరిగింది. మరియు నేను ఉపాధ్యాయుడిగా ఉన్నాను కాబట్టి ప్రతి పాఠశాలలో ఈ యొక్క ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరియు పిరమిడ్ల కూడా నిర్మాణం జరుగుతున్నది. గ్రామాల్లో ధ్యాన ప్రచారం విరివిగా కొనసాగుతున్నది. ఈ సందర్భంగా మరి ధ్యాన మహాయాగంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చాలా మహాద్భుతంగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఆహారం భోజనం చాలా బ్రహ్మాండంగా డెలిషియస్గా ఉన్నది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నా పేరు మహేందర్, నిర్మల్లో వచ్చినాం. పత్రిజీ ధ్యాన మహాయాగ భాగంలో మేము గత 20 రోజులు ప్రతి గ్రామాన ఒక 20,000 పాంప్లెట్లు ప్రతి గ్రామాన పంచామండి. ప్రచారం చేస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. విజయనగరం మాస్టర్ గారు మిస్ అయ్యారండి. మాది విజయనగరం జిల్లా అండి. నా పేరు వెంకరాము. నా స్మృతి పదంలో పత్రిజీ, నా స్మృతి పదంలో పత్రిజీ ఒక 2 చరణాల పాట పాడుతానండి, దయచేసి వినవలసిందిగా కోరుతున్నాను. పత్రివైను పుట్టిన పరమాత్మవైతివి నీవు, ఏ జీవికి ఏ హాని చేయక వెళ్ళిపోతివి నీవు. మనిషిగా ఈ మట్టిపై అవతారమెత్తిన ఆత్మ, మనిషిగా ఈ మట్టిపై అవతారమెత్తిన ఆత్మ, ప్రతి మనిషిలో ఆత్మ ఉందని
ఊహించనే లేదయ్యా పత్రివై నువ్వు పుట్టిన పరమాత్మవైతివి నీవు ఏ జీవికి ఏ హాని చేయక వెళ్ళిపోతివి నీవు మరణ భయము వలదని నువ్వు చెప్పిన జ్ఞాపకం భయములన్నీ అంతమై సంతోషమైనది జీవితం శ్వాస మీదే జాస అన్నది నీవు నేర్పిన జ్ఞానము శ్వాసతో సంయోగమైతే అంతమే నా శోకము నీ నుదుటు రాతను నీవు రాయని నీవు నేర్పిన జ్ఞానము మరి ముక్తితోనే నేడు నా సహజీవనం పత్రివై నువ్వు పుట్టిన పరమాత్మవైతివి నీవు ఏ జీవికి ఏ హాని చేయక వెళ్ళిపోతివి నీవు పిరిమిడ్లు అంటే శక్తిమయమని నువ్వు చెప్పిన జ్ఞాపకం పిరిమిడ్లలోనే ప్రాణశక్తిని పొందుచున్నది ఈ జగం జాన జగతే జేయమంటూ నువ్వు చెప్పిన సూత్రము జానమందే ప్రాణశక్తిని పొందుచున్నది ఈ జగం నీ ఒక్కగా నా ఒక్క కోరిక శాఖహార ప్రపంచం శాఖహార జగతి కోసం శ్రమించిన జానులం పత్రివై నువ్వు పుట్టిన పరమాత్మవైతివి నీవు ఏ జీవికి ఏ హాని చేయక వెళ్ళిపోతివి నీవు చాలా బాగా వాడాడు ఇంకో షాల్ తిన్నాను చాలు కాడు చాలా బాగా పాడాడు ఈ మాస్టర్ నాతో పోట్లాడి పాట పాడుతున్నాడు బట్ చాలా బాగా పాడాడు నేను మిస్ అయ్యే వాళ్ళము గట్టిగా చప్పట్లతో ఏం పేరు రాము గారంట గట్టిగా మన వచ్చే సంవత్సరం కొద్దిగా మొదలు చెప్పు నీ స్లాటే పెట్టిస్తా గట్టిగా చప్పట్లతో థ్యాంక్ యూ రామారావు.